జస్ట్ ఇప్పుడే అఖండ రిలీజ్ టీజర్ వచ్చిందండి. టీజర్లో ఆ దిష్టి తీసే సీన్ ఉందండి, మామూలు ఇంపాక్ట్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్. ఇలాంటి సీన్స్ అలా పడ్డాయి అనుకోండి, థియేటర్ పూనకాలు ఆడిపోతుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఒక్కసారిగా ఏంట్రా ఏం చేస్తున్నారా సామి, ఇలా చూపిస్తున్నారు, ఇలాంటి సీన్స్ పెట్టారన్న థాట్ మైండ్ లో రేజ్ అయిందండి. నిజంగా బోయపాటి గారు నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ లో ఆ సీన్స్ తీస్తున్నారండి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆ థాట్ అసలు ఎలా వచ్చింది? జనరల్గా లాజికల్గా అది పాసిబుల్ కాదు, కానీ అఖండగా అది పాసిబుల్ అవుతుంది అని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే పంచభూతాలు తన కంట్రోల్లో ఉంటాయి అని చెప్పి. సో ఆ విధంగా ఆ పర్సన్ ని అలా లాజికల్గా ఎత్తుకునే మళ్ళీ తనని అలా దిష్టి తీయడం, అది కూడా నరదృష్టి, పరదృష్టి, సమస్త దృష్టి, నష్టి ఒకేసారి మూవీలో తన కూతురి కోసం చేయడం, యాజ్ వెల్ యాజ్ బయట మూవీ కోసం దిష్టి తగిలితే దాన్ని కూడా పోయేలాగా పెట్టారు అన్నట్లుగా ఒక మీనింగ్ తో సూపర్ గా కట్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు టీమ్. అండ్ ఆ హనుమంతుల వారి ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఆ ట్రాన్స్లేషన్ ఇక్కడ వదలకుండా ఉంటే బాగుండేది. థియేటర్ లో ఒకేసారి చూసుంటే ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆల్రెడీ ఒకసారి చూపించారు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఆయన వస్తారు, ఆయన పూనేస్తారని చెప్పి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ రివీల్ చేయకుండా ఉండాల్సింది, అది థియేటర్ లో కొద్దిగా వావ్ ఫ్యాక్టర్ గా ఉండేది. మేబీ దానికి మించిన సీన్స్ ఏమన్నా ఉండొచ్చేమో. నాకైతే నెక్స్ట్ లెవెల్లో గూస్ బంప్స్ అనిపించిన షాట్ ఆ దిష్టి తీయడం అండి. అసలు ఏం థాట్, అసలు అది మామూలు థాట? అది ఓన్లీ బాలయ్య బాబు గారికి మాత్రమే సెట్ అవుతుంది, మిగతా ఎవరు తీసినా తేలిపోతారు. అదే లెవెల్లో బోయపాటి గారు తీశారు, బాలకృష్ణ గారు పర్ఫామ్ చేశారు. అండ్ ఆ వాయిస్ కూడా చాలా బాగుందండి. అంటే అఖండలో నేనే అని చెప్పి పోలీస్ స్టేషన్ లో అంటాడు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా అఖండ రుద్ర సికందర్ అఘోరా ఆ బేస్ వాయిస్ లో కొద్దిగా డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు. సో అది కూడా చాలా బాగుందండి. నిజంగా ఆ షాట్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్ అంతే, ఇంకా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి సీన్స్ ఇంకా మూవీలో ఉండాలని కోరుకుంటున్నాను. అది గానీ ఉంటే అది నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ తో బయటకు వస్తాము. సో చూద్దాం. అండ్ ఈ టీజర్ కూడా చాలా బాగా కట్ చేశారు, చాలా సీన్స్ ని ఇంక్లూడ్ చేశారు. సో ఇట్స్ ఏ ట్రీట్ టు మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. సో తీసిన సీన్స్ లాజిక్ మిస్ అయ్యాయి అంటే అఖండ దగ్గర లాజిక్ ఉండదు అని చెప్పి క్లియర్ కట్ గా ఇంతకు ముందు వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం. సో ఆ వీడియోస్ ఎవరన్నా చూడకపోతే చూసేయండి. అండ్ నిజంగా ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయండి బోయపాటి గారికి? నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. అలా మనిషిని పట్టుకొని అలా దిష్టి తీయడం ఏంటంటే, అది కూడా అలా మనిషిని ఎత్తేసి రివర్స్ లో పట్టుకొని, అంటే తలకాయని కొబ్బరికాయ లాగా పెట్టుకొని దాంతో దిష్టి తీసి, అది కూడా పర్ఫెక్ట్ గా రివర్స్ లో చేసి తలకాయ పట్టుకొని ఆ చెయ్యిని అలా తిప్పుతుంటే అది గూస్ బంప్స్ అండి. నిజంగా దాంతో పాటు ఆ వాయిస్ అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఏసి కొట్టడం, కొబ్బరికాయ కొట్టినట్టు అలా కొట్టారండి. అదేదో కొబ్బరికాయ పగిలినట్టు లేదా దిష్టి గుమ్మడికాయ పగిలినట్టు ఆ తలకాయ పగలడం, అది కూడా గోరుగా ఏం చూపించలేదు, ఆ మంచులోకి డీప్ గా వెళ్ళి అక్కడ పగిలినట్టుగా క్లియర్ గా చూపించారు. సో సీన్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంది, యాజ్ వెల్ యాజ్ గోరుగా లేదు. సో అది చాలా బాగా డిజైన్ చేశారు, ఎవరు చేశారు కానీ ఆ థాట్ అండ్ ఆ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో త్రిశూలం మెడ చుట్టూ తిరిగే సీన్స్ అన్ని ఆల్రెడీ చూసేసాం. సో ఆ సీన్ కంటిన్యూషన్, అంటే ఆ సీన్ స్టార్టింగ్ లో మేబీ ఇలా గుమ్మడికాయ పగలగొట్టినట్టుగా ఆ తలకాయని పగలగొట్టి ఆ ఫైట్ స్టార్ట్ చేస్తారు. సో ఈ ఐడియా భలే ఉందండి. అంటే ఫైట్ స్టార్ట్ చేసే ముందు తన కూతురికి తగిలిన దిష్టిని తీసేసి దెన్ ఫైట్ స్టార్ట్ చేస్తాడు. సో ఈ థాట్ కూడా చాలా బాగుంది. నేను చాలా ఇంప్రెస్డ్ అండి. మీకు ఈ సీన్ నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో చాలా వరకు ఆల్మోస్ట్ లాజికల్ గానే ఉంది. బట్ ఆ మనిషిని ఎత్తడం అనేది లాజికల్ కాదు, బట్ అఖండకి మూవీలో పాసిబుల్ అవుతుంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే పంచభూతాలు తన ఆధీనంలో ఉంటాయి. సో తనకు ఆ పవర్ డైరెక్ట్ గా వస్తుందని చెప్పి ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆ త్రిశూలం పట్టుకునే సీన్ ఏదైతే ఉందో, అఖండ మధ్యలో త్రిశూలం పట్టుకుని నుంచుంటే వాళ్ళందరూ అలా ఒక షేప్ లో పైకి లేచారు. సో అది ఎలా ఉంది అంటే పద్మాకారంలో. సో పద్మాకారంలో వాళ్ళు అలా లేచినట్టుగా భలే డిజైన్ చేశారు. అది కూడా చాలా బాగుంది. సో ఫైట్స్ అయితే చాలా కేర్ తీసుకుని బాగా తీశారు. సో ఈ సీక్వెన్స్ లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సీన్స్ ఉండొచ్చు. సో అదంతా పర్ఫెక్ట్ బీజిఎం తో థియేటర్ లో బిగ్ స్క్రీన్ లో అలా ఆ సీన్స్ ని చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తుందండి. అండ్ ఈ సీన్ మనం ప్రీవియస్ టీజర్ లో ట్రైలర్ లో ఆల్రెడీ చూసాం. అంటే అఖండ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి ఒక ఫైట్ చేస్తాడని, ఆ ఫైట్ చేసి కొంతమందిని పొడి చేసిన తర్వాత ఆ త్రిశూలం తీసుకొని ఒంటికాల మీద నుంచొని తను ధ్యానం చేస్తున్నాడు. అంటే అంత ఫైట్ లో తను ధ్యానం చేస్తున్నాడు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది, దానికి ముందు ఏం జరుగుతుంది, అసలు ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ హనుమంతుల వారి షాట్. ఆ షాట్ గురించి మనం థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యూజిక్ ఆ టైంలోనే వస్తుంది. అది వచ్చినప్పుడు ఏ లెవెల్లో తమన్ గారు మ్యూజిక్ కొట్టారు అనే దానికోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సో చూద్దాం ఇంకా ఏమేమి సీన్స్ ఉంటాయో, ఏమేమి డైలాగ్స్ ఉంటాయో. సో టీజర్ అయితే నాకు నచ్చింది. మీకే అనిపించిందో చెప్పండి. హైప్ ని పెంచేలాగా ఉందా లేక నార్మల్ గానే ఉందా అనేది ఆనెస్ట్ గా కామెంట్ చేయండి. అండ్ రేపు ఎలాగో ప్రీమియర్స్ పడుతున్నాయి. సో ప్రీమియర్స్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నాకైతే విపరీతమైన కోల్డ్ అండ్ హెడేక్ అండి. చాలా అప్డేట్స్ వచ్చాయి. సో ఆ అప్డేట్స్ గురించి చూసి జస్ట్ ట్వీట్ చేసి వదిలేశాను వీడియోస్ చేయకుండా. అండ్ అలాగే ఇది కూడా చూసి వదిలేద్దాం అనుకున్నాను. బట్ ఆ దిష్టి తీసే సీన్ ఏదైతే ఉందో అది చూడగానే ఖచ్చితంగా ఏదో చేసి మాట్లాడదాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దాన్ని షేర్ చేసి
సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.